ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. తుఫాన్ అంటున్నారు. సో దానివల్ల వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. నాకైతే చాలా డల్గా ఉంది. ఏం చేయాలనిపించట్లేదు, బట్ చేయాలి. మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. మా లక్కీకి అయితే స్కూల్ హాలిడే ఇచ్చేసారు, కానీ ఇతని కోసం మాత్రం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నాను. బయట చూసారా, వర్షం అలా కంటిన్యూగా పడుతూనే ఉంది. కూల్గా ఉంది. ఇంకా బయట అయితే చూస్తున్నాను ఏమైనా వస్తే తీసుకుందామని. ఇంట్లో అయితే వంకాయలు ఉన్నాయి కానీ వంకాయ చేద్దామంటే పెరుగు లేదు. సో ఇప్పుడు కానీ బయటికి వెళ్ళి తెమ్మంటే మా వారు తిడతారు నాకు. ఎందుకంటే యాక్చువల్గా ఈ వర్షంలోనే బయటికి షాప్కి వెళ్ళమంటే అతను చిరాకు పడతారు. చూద్దాం, ఏమైనా వస్తే తీసుకొని అప్పుడు వంట అయితే ప్రిపేర్ చేస్తాను. వీధిలోకి అయితే మెంతికూర వచ్చిందండి. సో మెంతికూరతో ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తే మెంతికూర పప్పు అండ్ మెంతికూర ఆలు ఫ్రై చేద్దామని ప్రిపేర్ అయ్యాను. సో ఇప్పుడు అది చేస్తాను. చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను, ఓకేనా? ఇప్పుడైతే 11 అయ్యింది. మా టిఫిన్స్ అన్నీ అయిపోయేవి. టిఫిన్కి దోశలు వేశాను. మొన్న కేదారేశ్వర వ్రతం చేసినప్పుడు పిండి ఉంటుంది కదా, దోశ పిండి, ఆ పిండితోని దోశలు వేశాను. బొంబాయి చట్నీ చేశాను, పల్లీ చట్నీ చేశాను. అసలు ఏం చేయకూడదు, ఏమీ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే పిల్లల కోసం, హస్బెండ్ కోసం సో బొంబాయి చట్నీ, పల్లీ చట్నీతో దోశలు అయితే ప్రిపేర్ అయ్యాయి. అవి పెట్టేశాను. నీతుకి పాలన్నం పెట్టాను. దానికైతే మార్నింగ్ అసలు దోశలు కాదు, ఇడ్లీ కాదు, ఏవి కూడా మా నీతు తిందు. సో దానికోసం పాలన్నం పెట్టేశాను. తను తినేసింది. ఇప్పుడు 11 అయ్యింది. మా పాల అబ్బాయి జున్ను పాలు ఉన్నాయని చెప్పాడు. ఒక 1/2 లీటర్ తీసుకున్నాను. అది జున్ను ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో మీకు వీడియో పెడతాను. ఇవేనండి జున్ను పాలు. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాం. షుగర్ సరిపోయినంత వేస్తే చాలు. నేను 1/2 లీటర్ జున్ను పాలు అయితే తీసుకున్నాను. మనం చూసుకోవాలి. బాగా కరిగిన తర్వాత ఇంకా అవసరమైతే మళ్ళీ వేసుకోవాలి. ఇంకా ఇందులో అయితే షుగర్ వేసాక ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇందులో మిరియాల పౌడర్ వేయాలి. మిరియాల పౌడర్ వేస్తున్నాను. మిరియాల పౌడర్ నేను ముందే మిక్సీ చేసుకొని ఉంచేసాను. మిరియాల పౌడర్ని బాగా కలిపాక అప్పుడు మనం స్టవ్ మీద పెట్టాలి. షుగర్ బాగా కరిగిపోవాలి. అలా కలుపుతూ ఉంటే అదే కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన సిల్వర్ తపాలా ఇది పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకొని కింద స్టాండ్ పెట్టి ఈ పాలు పెట్టేసి ఈ పాలు మీద మూత పెట్టి దాని మీద చాలా బరువుగా ఉన్నది ఏదైనా పెట్టాలి. చాలా బరువుగా అంటే బయటికి అది అలా ఆవిరితే ఉడుకుతుంది కదా, అందుకని బాగా బరువుగా ఉన్నది పెట్టాలి. ఇప్పుడైతే నేను పాలు పెట్టేశాను. పాలు పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దాని మీద బరువుగా ఉన్న ఇది పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి ఇంకా లోపలికి ఇంకా ఆవిరి బయటికి రావడానికి ఇంకా ప్లేస్ అనేది ఉండదు. సో ఇది పెట్టేశాను. ఇప్పుడేమో లంచ్కి నేను పప్పు అన్నం రెడీ చేశాను కదా, ఇదిగోండి రైస్ తీసుకుంటున్నాను లంచ్కి. నేను లక్కీ లంచ్ చేసేస్తాము. ఇప్పుడైతే 1 అయ్యింది, 1 o'clock అయింది. నేను లక్కీ లంచ్ చేసిన తర్వాత నీతుకి నేను రైస్ పెడతాను. ఎందుకంటే నీతుకి 1 hour అవుతుంది అలా తినేసరికి తను. సో తను పప్పు అన్నమే తింటుంది. కూర అన్నీ ఇలా మాతో కలిపి తిందు. వేరేగా కర్రీ ఇస్తే ఆ కర్రీ కొంచెం తింటుందండి. సో మెంతికూర పప్పు అన్నాను కదా, కందిపప్పు, మెంతికూర, టమాటాలు అండ్ ఉప్పు, కారం, పసుపు వేసేసి 3 విజిల్స్ కొట్టించేసాను. తర్వాత తాలింపు పెట్టేశాను. ఇక ఆలు ఫ్రై అన్నాను కదా, మెంతికూర ఆలు ఫ్రై అయిన తర్వాత మెంతికూర వేసి కాసేపు ఫ్రై చేసి పెట్టేశాను. ఇది 2 types ఆఫ్ ఆలు ఫ్రై ఉంటుందండి. ఇది ఒకటి. ఇంకొక మోడల్ ఏంటంటే ఆలుని ఉడికించి దాన్ని తాలింపు పెట్టి ఆ తర్వాత మనం మెంతి ఆకులు వేస్తే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ 2 types ఆఫ్ ఆలు ఫ్రైస్ ఇంకోసారి వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. జున్ను రెడీ అయిన తర్వాత జున్ను కూడా వీడియో తీసి పెడతాను. ఇప్పుడు మీకు జున్ను ఇంకా రెడీ అవుతుంది. ఈలోగా మేము భోజనం చేసేస్తాము. చేసిన తర్వాత మీకు ఆ జున్ను ఎలా వచ్చిందో మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఇదిగోండి జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. గట్టిగా వచ్చిందండి, బాగానే వచ్చింది.
సో ఇదిగోండి పీసెస్ లాగా ఉన్నది. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో కనిపెట్టేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఆ తర్వాత తింటే ఆ టేస్టే వేరబ్బా. ఎందుకంటే కూలింగ్గా ఉన్నవి ఏవి తిన్నా ఆ టేస్టే వేరు. ఇప్పుడు నేను ఎక్కువ బూందీ సేమియా చేసుకుంటాను, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బూందీ సేమియాని అలా తింటూ ఉంటే ఈసారి తప్పకుండా ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. హాయ్ అండి, జున్ను అన్నాను కదా, జున్ను అయితే రెడీ అయిపోయిందండి. సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. చాలా చల్లగా ఉందండి, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. కానీ ఎంత క్లైమేట్ చల్లగా ఉన్నా చల్లగా ఉన్నవే తినాలనిపిస్తుంది. అది ఎందుకో తెలియదు. ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తాం కానీ బయట ఏమున్నాయా అని చూడను. ఆ ఫ్రిడ్జ్లో చూసుకొని తింటాను ఏమైనాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నా వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ని అలా పెడుతూనే ఉంటాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రిలేషన్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.